హాయ్ ఆల్ ఆఫ్ యూ. నేనైతే ఇవాళ హోమ్ టూర్ చేయబోతున్నాను. అదే అండి మా పాతిల్లు. మాదొక జాయింట్ ఫ్యామిలీ అని మీకు చెప్పాను కదా! టైటిల్ చూసానికి మీకు అర్థమైపోయి ఉంటది. అక్కడ ఫ్యామిలీ ఫోటోలో ఉన్న మెంబర్స్ అందరూ ఈ ఇంట్లో ఉండేవాళ్ళము. 1, 2 ఫ్యామిలీలు కాదండి. టోటల్‌గా 9 ఫ్యామిలీస్ ఇక్కడే ఉండేవాళ్ళము. అంతా సెపరేట్ రూమ్స్. ఒక్కటే కిచెన్ మాకు. ఇక్కడ స్టెప్స్ పైన కూర్చొని తినేవాళ్ళం అందరం కలిసి. తోడికోడళ్ళందరం కలిసి. ఇదొచ్చేసి కిచెన్. కిచెన్ మొత్తం చూసేయండి. ఒక లుక్ ఏసేసుకోండి. ఇక్కడే కుక్ చేసుకొని, బయట కూర్చొని తినేవాళ్ళము. ఎలాగో రెంటర్స్ ఎవరు లేరు. మొత్తం మేమే గదా! అందుకే అలా స్టెప్స్ పైన కూర్చొని తినేవాళ్ళము. ఇదైతే మా అత్తయ్య వాళ్ళ రూము విత్ అటాచ్డ్ వాష్‌రూమ్. నియర్లీ 6 ఇయర్స్ అవుతుంది ఇక్కడ ఎవ్వరూ ఉండక. అందుకే ఇలా అయిపోయింది. ఇదొచ్చేసి దేవుడి రూమ్. ఇది హాల్. ఇక్కడే కూర్చొని అందరం సీరియల్స్ చూస్తూ ఉండేవాళ్ళం. ఆఫ్‌కోర్స్ రూమ్‌కో టీవీ ఉన్నా కూడా మేమైతే ఇదే హాల్‌లో కూర్చొని 'నా పేరు మీనాక్షి' సీరియల్ చూస్తుండే 8:30కి. అందరం కలిసి ఇక్కడే ఉంటుండే. మ్యాక్సిమం కిచెన్‌లో ఉన్నామనుకో ఇక్కడే చూస్తుండే మేమైతే. ఇదొచ్చేసి సిట్ఔట్. ఈ ఇంట్లో చాలా మెమోరీస్ క్రియేట్ చేసుకొని మేము కొత్తింట్లోకి అడుగుపెట్టాం. ఎవరికైనా అంతే కదా! పాతింటికొచ్చామంటే ఎన్నో మెమోరీస్ గుర్తుకొస్తాయి. ఈ ఇంట్లో అయితే ఎన్ని మెమోరీస్ క్రియేట్ చేసుకున్నామో, ఎన్నో ఎమోషన్స్, వాల్యూస్ అస్సలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. మీరు హౌస్ డర్టీనెస్‌ని ఇగ్నోర్ చేయండి. కొన్ని ఇయర్స్‌గా మనుషులు లేకపోతే ఇల్లు ఎలా ఉంటుంది? ఇలాగే అయిపోతుంది గదా! ఇక్కడ ఇంటి ముందుకే వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ వచ్చేవి. ఇక్కడే తీసుకునేవాళ్ళం అందరము. మార్కెట్ కూడా దగ్గరే ఉంటుండే కాబట్టి వాకబుల్ డిస్టెన్స్‌లో వెళ్ళేసొచ్చేవాళ్ళం. ఇప్పుడు మనం పై ఫ్లోర్‌కెళ్దాము. ఇక్కడ పై ఫ్లోర్‌లో కూడా 4 బెడ్‌రూమ్స్ అండ్ 1 హాల్ ఉంటుండే. ఇప్పుడైతే ఇల్లు ఇలా ఉంది కానీ, అందరం ఇక్కడే ఉన్నప్పుడు మాత్రం సందడి సందడిగా ఉంటుండే అసలు. ఫుల్ అల్లరుంటుండే. జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ఎలాగో అల్లరుంటుంది. బట్ ఎవరికి వారి యమున తీరే అన్నట్టు మాత్రం ఉండకుండే ఇక్కడ. చాలా 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 హ్యాపీగా ఉండేవాళ్ళం. హెల్తీ లైఫ్ స్టైల్ కూడా ఉండేదిక్కడ. మెట్లే ఉండే. లిఫ్ట్ లేదు. మెట్లెక్కుకుంటూనే వెళ్ళేవాళ్ళము. వెళ్తూ, వెళ్తూ మాట్లాడుకుంటూ ఎవరైనా కనిపిస్తే అలా అక్కడే ఆగిపోయి ముచ్చట్లు పెడుతూ నిలబడుతుండే. ఈ హౌస్ చాలా మెమోరీస్ క్రియేట్ చేసింది మాకు. మీకు లాస్ట్‌లో మా రూమ్ చూపిస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. నా వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది. షాప్స్ కూడా కిందనే ఉన్నాయి. ఎక్కడో కాదు. ఎన్నో కాంప్రమైజెస్, అడ్జస్ట్‌మెంట్స్ అన్నీ ఒకే చోట ఉంటే అదే ఫ్యామిలీ అంటారు కదా! ఫైనల్‌గా మాత్రం ఈ ఇంట్లో నుండి ఈ ఇల్లు వదిలి వెళ్ళేటప్పుడు లిటరల్లీ ఒక 1 వీక్ మాత్రం ఎక్కువగా చాలా బాధనిపించింది. అరే! మనకిన్ని మెమోరీస్ క్రియేట్ చేసింది కదా ఈ ఇల్లు. ఈ ఇల్లు వదిలి వెళ్తున్నామే అని. కానీ ఈ ఇంట్లో ఉండలేము. కానీ వెళ్ళక తప్పదు. ఇక్కడ ఇంకా అందరం సరిపోము కదా! ఫ్యామిలీ పెరుగుతుంది. ఇల్లు సరిపోదు. కాబట్టి న్యూ హౌస్‌కి వెళ్ళిపోవాల్సొచ్చింది. ఇప్పుడైతే నియర్లీ 40+ మెంబర్స్ అయ్యాం. ఇక్కడ చూడండి స్టెప్స్ ఎక్కి వెళ్తూ ఉంటే వచ్చేసింది. ఫైనల్‌గా మా రూమ్ వచ్చేసింది. ఓపెన్ చేసి చూయించడానికి కీస్ అయితే నా దగ్గర లేదు ప్రెజెంట్. అనుకోకుండా వచ్చాను కాబట్టి వీడియో ఉంటుంది కదా అని తీశాను. ఫైనల్‌గా మా రూమ్. ఇక్కడ నుంచి ఈ డోర్ ఓపెన్ చేస్తే టెర్రస్ వచ్చేస్తుంది. మేము ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యే టైంకి కరోనా ఉండే అప్పుడు. కరోనా టైంలో లాక్‌డౌన్ ఉండే గదా! అసలు అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడనే స్ట్రక్ అయిపోయారు గదా! మా ఇంట్లో మాత్రం ఇక చెప్పినా గదా! జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ఇక్కడే అందరం ఇంట్లోనే ఉన్నాము. అసలు ఇక్కడ ఎంత ఎంజాయ్ చేశామో అనకూడదు గానీ, అసలు కరోనా వచ్చి చాలామంది సఫర్ అయ్యారు. బట్ మేము మాత్రం కలిసున్నందుకు చాలా ఎంజాయ్ చేశాం ఇక్కడ. చిట్స్ ఆడుకునేవాళ్ళము, క్యారమ్ బోర్డ్, చెస్ ఏవేవో ఆడుకునేవాళ్ళము. అందరికీ కలిపి ఒకటే టెర్రస్ కాబట్టి అందరూ పైనకే వచ్చేవాళ్ళు. ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇక్కడే సీజన్ వచ్చింది అనంటే అప్పడాలు, వడియాలు, జంతికలు కూడా ఇక్కడే పెట్టుకునేవాళ్ళం. ఎప్పుడైనా అలా సరదాగా టైం పాస్ అవ్వకపోతే ఇక్కడ బయట నిలబడి చూస్తుండే అనమాట. చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. ఇప్పటికైనా కూడా స్టిల్ ఈవినింగ్స్ టెర్రస్ పైకెక్కి కాసేపు ఒక 15 మినిట్స్ కానీ, 20 మినిట్స్ కానీ ఉన్నామనుకో చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. మనం ఒక్కరం వెళ్ళినా సరే. ఇది రోడ్.
మేమున్నప్పుడు ఇంత డెవలప్‌మెంట్ లేకుండే. మేము ఖాళీ చేసి వెళ్ళిపోయాక చాలా డెవలప్ అయింది. చాలా షాప్స్ అయ్యాయి ఇక్కడ. ఇక్కడ నుంచి చూస్తే మా పిన్ని వాళ్ళ ఇల్లు గూడా కనిపిస్తుంది. ఎక్కడో కాదు, ఇంటి ముందే ఉండేది. అంతే అండి. టెర్రస్ పై వరకొచ్చాం గదా! ఇక్కడితో హోమ్ టూర్ కంప్లీట్ అయిపోయింది. పైనయితే వాటర్ ట్యాంక్ ఉంటుంది అంతే. ఇంట్లోకి అడుగు పెట్టామంటే ఒక పాజిటివ్ వైబ్స్, ఎన్నో తెలియని అనుభూతులు కనిపిస్తాయి. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్. అప్పుడిక్కడ ఇలా ఉంటుండే, అలా ఉంటుండే, ఇక్కడ కూర్చుంటుండే మేము, ఇక్కడ తింటుండే, ఇక్కడ నిలబడుతుండే, ఇక్కడ బట్టలు వాష్ చేసుకుంటుండే, ఇక్కడ బాల్స్ క్లీన్ చేసుకుంటుండే అని ఎన్నో మెమోరీస్ మైండ్‌లో తిరుగుతా ఉంటాయి. ప్రెజెంట్ అయితే అందరము 3 బీహెచ్‌కే కట్టుకొని వెళ్ళిపోయాం ఇక్కడ నుంచి. మీకు కూడా ఏవైనా మెమోరీస్ ఇలా ఉన్నాయా? ఉంటే నాకు కామెంట్ చేయండి. అంతే వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.